సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. పోలీసులకు ఆశా కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న దివాకర్. జర్నలిస్టులు ప్రభుత్వాలకు ప్రజలకు వారధులుగా పనిచేస్తున్నారని అన్న రాజేంద్ర ప్రసాద్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొడంగల్ ఫార్మాసిటీకి భీమా నుండి 7 టీఎంసీల నీళ్లను తరలించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రతిపాదన వల్ల పాలమూరు ప్రజల నోట్ల మట్టి కొట్టినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ముచ్చర్ల దగ్గర ఫార్మాసిటీ కోసం రైతుల నుండి 14,000 ఎకరాలు సేకరించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ప్రతిపాదనలు పక్కన పెట్టి కొడంగల్లో ఫార్మాసిటీ పెడతానని సీఎం చెప్పడం దారుణమన్నారు. లగచర్లలో రైతులను బెదిరించి భయపెట్టి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది రైతులకు 60% నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరం నీళ్లే రాలేదని ఎగతాళి చేసుకుంటూ అబండాలు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సుమారు 14,000 ఎకరాలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మాసిటీ కోసం. అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు తలపెట్టి ఫార్మాసిటీ అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొడంగల్ తీసుకొని పోయి అక్కడ ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్తి చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామని జిద్దుకుపోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ల కోసం గోదావరి నీళ్లు తెచ్చేటువంటి ప్రతిపాదన ఏం లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ళ నుంచే ఇది ఇప్పటికే ఉన్న నీళ్లు సరిపోతలేవు కృష్ణాలో, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 7 టీఎంసీలు లగచర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు, మూర్ఖపు చర్య అవుతుంది. ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లు మట్టి కొట్టినట్లయితుంది. మరి పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏదన్నా అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని చేయకుండా ఉన్న నీళ్లకు గండి పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలమూరు జిల్లా ప్రజలు రైతాంగం యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బతింటాయి. అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతాంగం కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 మాసాలు గడిచిపోయింది. ఇక ఇంకో 20 రోజులైతే సంవత్సరం పూర్తి అవుతుంది. 22 రోజులైతే సంవత్సరం పూర్తి అవుతుంది సర్కారు వచ్చి, కాంగ్రెస్ సర్కారు వచ్చి. ఇవాళకి ఒక్క టీఎంసీకి అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేపట్టాలి. ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సరం 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళకు గాను కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఒక 60% అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉండే, జారవిడ్చుకునే అవకాశాన్ని చేపట్టలే, పనులు చేపట్టలే, తట్టెడు మట్టి తీయాలి, ₹1 ఖర్చు పెట్టలే అక్కడ. ఇది ఇట్లుండగా కాళేశ్వరానికి పేర్లు పెట్టుకుంటా కాళేశ్వరం ద్వారా ఆయకట్టే రాదు నీళ్ళే రావు అని చెప్పి గేలిగించి ఎగతాళి చేసి మాట్లాడుకుంటా, అవమానించి మాట్లాడుకుంటా, అభాండాలు మొక్కుకుంటా కాలయాపన చేస్తూ వచ్చినారు. ఇలా మన కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే హల్దీవాగులోకి నీళ్ళు ఎట్లా పోయినాయి, నిజాం సాగర్ ఎట్లా నింపినాం, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కొండపోచమ్మకి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, రంగనాయక సాగర్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, మిడ్మానేరుకు నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఎల్ఎండికి నీళ్ళు అక్కడి నుంచి ఎట్లా వచ్చినాయి, తుంగతుర్తి సూర్యాపేట దాకా కింది దాకా పాలకుర్తి దాకా నీళ్ళు ఎట్లా పోయినాయి. ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కాదా? పారించుకున్న రైతులకు తెలియదా? పండినటువంటి పంట పొలాలకు తెలియదా? ధాన్యానికి తెలియదా? కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే కేసీఆర్ సర్కారు నీటిపారుదలను అభివృద్ధి చేయనటువంటి విధంగా మాట్లాడేటువంటి మీ అవివేకపు మాటలు, విఘ్నత లేని మాటలు, కేవలం గుడ్డి వ్యతిరేకత ఉండేటువంటి మాటల మూలంగా ప్రయోజనం నెరవేరదు. 2014లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులేది కాంగ్రెస్ నుంచి ఆనాడు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాడు ప్రజలు ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఆ రోజున్న పంట దిగుబడులు ఎంత, ఆ రోజున్న విస్తీర్ణం ఎంత కొన్ని 100 సార్లు చెప్పినాం కదా. రాష్ట్ర మీడియానే కదా, జాతీయ మీడియా కూడా అంకెలతో పాటు వివరించింది కదా. కేంద్ర జల సంఘం కావచ్చు, లేకుంటే నీటిపారుదల సంఘం కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, ఆహార ఉత్పత్తులు ఆహార సరఫరాల సంఘం కావచ్చు, ఏ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విభాగాలు కావచ్చు, పలుమార్లు చెప్పినాయి కదా వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో నంబర్ 1కి వచ్చినాయని. ఒటిగానే వచ్చినాయి. ఒక ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ సర్కారు
పాత ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటిది, అది కూడా నిర్దిష్ట కాలగడువులో పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేటట్లు చర్యలు చేపట్టి ఇటు దక్షిణాన కృష్ణా మీద ఉండేటువంటి కేలై కానీ, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, ఎట్టెపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ వీటిని దిక్కు పూర్తి చేసే పనులు ముమ్మరంగా చేసి ఇంకోవైపు పాలమూరు రంగారెడ్డిని చేపట్టి 90% పనులు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 పైచిలకు చెక్ డ్యాములను కొత్తవి శాంక్షన్ చేసి నిర్మాణం చేసి పారే వాగుల మీద నిరంతరం నీళ్లు నిల్వ ఉంచేటట్లు ఇలా ఎండాకాలంలో కూడా చెక్ డ్యాములు ఎక్కిపారేటువంటి విధంగా చెక్ డ్యాములను తయారు చేసి వాగులు వంకలన్నీ కూడా ఎండాకాలంలో కూడా సజీవంగా ఉండేటట్లు చేసి వ్యవసాయానికే కాదు పశుపక్షాదులకు కూడా సంవత్సరం పొడవునా నీళ్లు దొరికేటట్లు తెలంగాణలో భూగర్భ జలాన్ని పెంచడమే కాదు ఉపరితల నీటి ప్రవాహాన్ని పెంచి ఉపరితల నీటి ద్వారా మళ్ళీ భూగర్భ జలం పెరిగి రీసైక్లింగ్ ప్రాసెస్ ఇది. ఉపరితలంలో నీళ్లు ఉంటే భూగర్భం పెరుగుతుంది, భూగర్భంలో ఉన్న నీళ్లు వాడుతూ ఉంటే ఉపరితలంలో నీళ్లు మళ్ళీ భూగర్భంలోకి చేరుకుంటూ ఉంటాయి. ఆ విధంగా బ్యాంకులో కనుక రైతులకు సులభంగా అర్థం కావడానికి మనతోనో 100 రూపాయలు ఉంటే బ్యాంకులు వేస్తే అవి ఖర్చు పెట్టే లోపల ఇంకో 100 కూడితే ఆ 100 కూడా బ్యాంకులు వేస్తే ఎప్పుడు ఖర్చు పెడుతుంటాం మళ్ళీ అందులో వేస్తుంటాం అన్నట్లు అకౌంట్ మెయింటైన్ అవుతుంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది. భూగర్భ జలాలు కూడా అంతే. ఒకవైపు ప్రవాహ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు పారేటువంటి వాగులు వంకలు రిజర్వాయర్లు చెరువులు కుంటలు చెక్ డ్యాములు ఇవి నిండి సమృద్ధిగా వీటి నీళ్లు నిండడంతో పాటు రిజర్వాయర్లను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి కాలువలను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి ఒక చోట కాలువ వారితే ఆ కాలువ కింద ఉండేటువంటి రాడార్లో ఉండేటువంటి ఆ పార్వాటకంలో ఉండేటువంటి మొత్తం చెరువులు కుంటలు అన్నీ కూడా నింపుతున్నాం కాబట్టి వాగులు వంకలు పారుతున్నాయి కాబట్టి వర్షాలు ఆగినాక కూడా ఈరోజు ఇవాళ వర్షాలు లేవు, 2 మాసాలకు ఎక్కువైపోయింది వర్షాలు పడక 2.5 మాసాలు అయింది. కానీ అన్ని వాగులలో నీళ్లు ఉన్నాయి, అన్ని వాగులలో ఉండేటువంటి చెక్ డ్యాములలో కూడా నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఉదయం నుండి ధర్నా చేస్తున్న జిల్లా వైద్య అధికారిని బయటికి రాకపోవడంతో ఆగ్రహించిన ఆశా వర్కర్లు గేట్లు నెట్టుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. డిఎంహెచ్ఓ రావాలని ఆశా వర్కర్లు నినాదాలు చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మాల మహానాడు బీడీ అసోసియేషన్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు బీడీ అసోసియేషన్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధర్నా చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ చాకగా చూపించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చాకగా చూపించి డిఎస్సి వాయిదా వేద్దామనే ఆలోచన విధానాన్ని విరమించుకోవాలన్నారు. నా పేరు పండో శివకుమార్. మరి ఈ ఉద్యమానికి మాకు సంపూర్ణ మద్దతుగా మాల మహానాడు అంటే మనకి ఏ ఉద్యమం జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే డిఎస్ఏ
నిర్లక్ష్యం చేస్తారు. నా పేరు గల్లా వెంకటేష్. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీఈడీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్లో విడుదల చేస్తానని చెప్పింది. మరి నవంబర్లో విడుదల చేస్తానన్న ఈ నోటిఫికేషన్లో జాప్యం తీసుకొస్తుంది. న్యాయపరమైన సమస్యలు అంటున్నారు. దీంట్లో న్యాయపరమైన సమస్యలు ఏ విధమైన న్యాయ సమస్యలు లేవు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి గత 4 నెలలు కావస్తున్నా కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. తక్షణమే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి మరి కూటమి ప్రభుత్వం చెప్పిన 16,347 పోస్టుల్ని నోటిఫికేషన్ విడుదల అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు మద్దతుగా నిచ్చే మానమహానాడు రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకు, మరి జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కుమార్ మాల సంఘాల జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ నిరుద్యోగులైన బీఈడీ విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనకు మాల మహానాడు తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఓటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీ యువకులే. వీరు కసిగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఉద్యోగాలంటే టీచర్ ఉద్యోగాలే అందరికీ కనబడతాయి. ఈ టీచర్ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలే ఉద్యోగులుగా అందరూ ఎలక్షన్ ముందు కూడా చెప్పుకోవడం జరిగింది. చంద్రబాబు గారు కూడా 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా మెగా డిఎస్సీ లేసి ఈ విద్యార్థులందరినీ కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని ఒక హామీ ఇచ్చి వీరందరూ ఓట్లు పొందడం జరిగింది. కానీ ఈరోజు ఏదో సాకు చెప్పి తప్పించుకునే విధంగా కృష్ణమాదిగన్నందరినీ ముందు పెట్టుకుని వర్గీకరణ అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అందరికీ కూడా ఇది తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులైన అనేక మంది యువతి యువకులు రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది వారి తల్లిదండ్రులు పెళ్ళైతే వాళ్ళ భార్యలు ఎన్నో కష్టాలు అనిపిస్తున్నారు. దీని గురించి ఎంతో ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి టెట్ పరీక్ష కూడా పెట్టారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ను వెంటనే జరపాలని మేము కోరుతున్నాం. అలానే దీనిపై న్యాయ పోరాటానికి విద్యార్థులు వెళ్తే వారికి సహకరిస్తాం. అలాగే ప్రజా పోరాటం ఎక్కడ చేసినా కూడా వారికి అన్ని చోట్ల కూడా మాల మహానాడు సంఘాలు పూర్తి సహకారం అందిస్తాయని మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పీవీ. ఉదయం ప్రతిజ్ఞకు రాలేదనే నెపంతో 18 మంది విద్యార్థినుల జుట్టును స్పెషల్ ఆఫీసర్ కత్తిరించారు. ఈ ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా జీమడుగుల కేజీబీవీలో చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలకు స్నానాలు చేసి కురులు ఆరబెట్టుకుని ప్రతిజ్ఞకు ఆలస్యంగా వెళ్లిన విద్యార్థులపై అధికారిని తన జులుం చూపించారు. 18 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించి ఆ కురులు వారి చేతికిచ్చి 2 గంటలు ఎండలో నిలబెట్టారు. ప్రత్యేక అధికారి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా పెద్దబయల మండలం వనబంగి పంచాయతీ జాడిగూడ గ్రామం అడవి ప్రాంతంలో 15 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి తోటలను పోలీసు, రెవెన్యూ శాఖ, అటవీ శాఖ సిబ్బంది కలిసి ధ్వంసం చేశారు. జాడిగూడ గ్రామానికి చెందిన 18 మంది పోలీసులకు కేసు నమోదు చేశారు. డ్రోన్ల సహాయంతో పోలీసులు గంజాయి తోటలను ధ్వంసం చేశామని పెద్దబయలు ఎస్ఐ రమణ తెలిపారు. ఎవరైనా గంజాయి తోటలను వేసినా, అమ్మినా, కొన్నా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పైల శివతేజ జయంతి సందర్భంగా పైల శివతేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు దివాకర్ మాట్లాడుతూ తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అప్పటి నుంచి ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. యువత వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు శివతేజ ఎక్సలెంట్ అవార్డులతో పాటు నగదు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు.
మాజీ మంత్రి విశ్వరూప్ ప్రధాన అనుచరుడు దంగేటి రాంబాబు వేధింపులు తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి రొడ్డ భవాని మృతి పట్ల నిరసన. వైసీపీ నేత వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రొడ్డ భవాని కేసు పునర్విచారణ జరపాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బొంతు రమణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చెల్లపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న తన భార్య రొడ్డ భవాని వైసీపీ నేత దంగేటి రాంబాబు వేధింపులు తట్టుకోలేక మృతి చెందిందని భర్త వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసును మాజీ మంత్రి విశ్వరూప్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని నీరు కార్చారని మండిపడ్డారు. ఆ కేసును తిరిగి విచారించి రాంబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పలగుత్త మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసినటువంటి రొడ్డా భవాని ఆమె 2022 జూలై 7వ తారీఖున ఆత్మహత్య చేసుకుంది. దానికి ప్రధాన కారకుడు వైసీపీ ఎంపీపీ భర్త మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారి ప్రధాన అనుచరుడు దంగేటి రాంబాబు. అతను వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కూడా అతన్ని అరెస్ట్ చేయలేదు. కనీసం పోలీస్ స్టేషన్ అతను ఈ ఎఫ్ఐఆర్లో A3గా పోలీసులు చేర్చినప్పటికీ కూడా డిఎస్పీ విచారణలో కనీసం దంగేటి రాంబాబుని పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా ఎక్కించకుండా విచారణ చేయకుండా కేసును తప్పుదోవ పట్టించారు. అప్పుడు చేసినటువంటి అధికారులందరూ కూడా ప్రభుత్వ ఒత్తిడికి లొంగి కేసును తప్పుదోవ పట్టించి తూతూ మంత్రంగా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆ కేసును అక్కడతో తప్పుదోవ పట్టించారు. దాని నిమిత్తం మేము ప్రైవేట్ కేసు కూడా కోర్టులో వేశాము. కోర్టులో కూడా పెండింగ్లో ఉంది. అలాగే జిల్లా కలెక్టరేట్ ఎదుట కూడా 105 రోజుల రిలే నిరాహార దీక్షలు చేసి 5 నెలలు ఉద్యమం చేశాం. ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరి ఆధ్వర్యంలో కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ ఎవరు కూడా ఈ కేసు మీద ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఉన్నారో తప్పు చేసిన అందరినీ కూడా ఈరోజు శిక్షించామని చెప్పేసి ఏదైతే హోమ్ మినిస్టర్ గారు అందరూ చెప్తున్నారో మరి దాని నిమిత్తం మేము ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. గ్రీవెన్స్లో ఈ దంగేటి రాంబాబుని అరెస్ట్ చేయాలని చెప్పి రొడ్డా భవాని కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. తక్షణమే ఈ కేసుని త్వరతగిన విచారణ చేసి ఎవరైతే ఉన్నారో దోషులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పేరు భారత వెంకటేశ్వరరావు అండి. నా భార్య రొడ్డా భవాని, పంచాయతీ సెక్రటరీ చల్లపల్లి. మాది కామనగరు పంచాయతీ మేధా గార్డెన్. నా భార్య 7/7/2022 తారీఖున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం అక్కడ పంచాయతీలో వేధింపులు తట్టుకోలేక దంగేటి రాంబాబు ఎంపీపీ భర్త వైసీపీ పినిపే విశ్వరూపు మాజీ మంత్రి పినిపే విశ్వరూపు అనుచరుడైనటువంటి దంగేటి రాంబాబు అతను వేధింపులు తట్టుకోలేక నా భార్య ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది జరిగి 2 సంవత్సరాలన్నర అవుతుంది. అది రీఇన్వెస్టిగేషన్ చేయమని ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం. ఈ మా కోర్టులో కూడా ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. 105 రోజులు నిరాహార దీక్ష చేసినా కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోవడం జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన మిగతా ఈ కేసు అయితే ఎలాగైతే పునరాలోచన చేస్తున్నారో మా కేసు కూడా ఈ రీఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో న్యాయం జరిపించవలసిందిగా ఎస్పీ గారిని అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. రైతులు దళాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. సన్న వడ్లకు బోనస్ 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ యాసంగి పంటకు సాగునీరు అందిస్తాం, రైతులకు సాగు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మంచి పనులు అడ్డుకుంటే ఎన్నడూ నాడు ప్రజలు ఓపిక చూస్తారు. విసుగొచ్చి తరిమి కొట్టే రోజులు వస్తే దానికి ఒక దూరం లేదు. తప్పకుండా ప్రతి దానికి ద్వారకా గుర్రేవు 4 లిఫ్ట్లు వస్తున్నాయి. ఇంకొక 15 రోజులు పడతాయి శాంక్షన్ అయ్యే వరకు. అంటే ఆ 4 లిఫ్ట్ల ద్వారా ఏదైతే గూడెన్ లిఫ్టు కడెం ద్వారా ఇంతవరకు నీళ్లు రాని ప్రాంతాలని ఆ ప్రాంతాలు కూడా మొత్తం చేస్తా అని చెప్పాం. అదే ఎన్నికల క్రమం చెప్పిన దానికి కట్టుబడి అదే చేస్తున్నాం. ఒకసారి 4 లిఫ్ట్లు శాంక్షన్ అయ్యి పని స్టార్ట్ అయ్యి ఈ సీజన్ అనుకుంటాను కానీ వర్షాకాలం లోపల అంతే గ్యారంటీ. బట్ అందే ప్రయత్నం చేస్తాం. బట్ 50% వ్యవసాయం మాత్రం 100% అంతే. ఆ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వ్యవసాయ భూమికి ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి. ఇక రైతులు వాళ్ళు 2 పంటలు చేసుకుంటారా 3 పంటలు చేసుకుంటారా కొంచెం పంటల మార్పు చేసుకుంటే వాళ్ళకు కూడా 4 పైసలు వస్తే మంచిగా ఉంటుంది. తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడిన అది అవుతుంది. రైతు సోదరులందరికీ చెప్పేది ఒకటే, ఈ దళారుల చక్కర్లు కానీ లేకపోతే వ్యాపారస్తుల మాటలు నమ్మి సన్న వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ సన్న వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పినాం.
2340 మీకు రేట్ ఉన్నది, 500 రూపాయలు బోనస్ ఉన్నది. మీరు ప్రభుత్వానికంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా అమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ 500 రూపాయల బోనస్ వస్తుంది. 500 రూపాయల బోనస్ అంటే తక్కువ కాదు, దాదాపు 20 నుంచి 24 క్వింటాలు అయినాయి. క్వింటల్కి 500 వేసుకుంటే దాదాపు 10 నుంచి 12,000 రూపాయలు వస్తాయి. మీరు ఈ డబ్బులు అనవసరంగా వేస్ట్ పోగొట్టుకోకండి. ఎందుకంటే వ్యాపారస్తులు 2700 2600 మాట్లాడతాను కానీ ఇంతవరకు ఎవరికి ఉండలేదు. మీరు సెంటర్ల ద్వారా అమ్మితే అన్ని రకాల గ్యారంటీ ప్రభుత్వాన్ని నేను చెప్తాను, మీ అందరికీ మాటిస్తున్నా. మీరందరికీ మరొకసారి చెప్తున్నా, మీరు 41 కన్నా ఎక్కువ ఒక గింజ కూడా ఎక్కడ కాకండి. 41 కిలోల కన్నా ఎక్కువ ఒక్క గింజ కూడా ఇవ్వకండి. ఎక్కడన్నా ఐకేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఎటువంటి దాని ఇబ్బంది అంటే ఫోన్ చేయండి, సమస్య లేదు. ఒక గింజ కూడా. రైతు సార్ ఒకటే చెప్తాను, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు క్వింటల్కు 10 కిలోలు జోకితే అప్పుడు ఏడవన్నావు నువ్వు, అప్పుడు ఎక్కడ వండుకున్నావు? మీ రైతులు మీరు చెప్తాను, అడగండి. వాళ్ళని నమ్మిపోతారంటే మొత్తం మీరు మొత్తం మళ్ళీ పోయి ఎల్లంపల్లి పడ్డట్టే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వస్తే వచ్చేటోళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 కిలోలు జోకినప్పుడు ఎడవేయండు. మేము ఒక 20 సార్లు కూర్చున్నాం, రోడ్డు మీద కూర్చున్నాం, గొడవ చేసినాం, గాయ చేసినాం, లొల్లి చేసినాం. మరి అప్పుడు ఎందుకు చేయలే? అప్పుడే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే లేనని ఇక గులాబీ కండ కాషాయ కండ 2 కలిపి వేసుకున్నారా? ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్ లెవెల్లో అయితే గుండాలు, రౌడీలు, ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళందరూ ఇప్పుడు ఇక టీఆర్ఎస్లు ఉంటే కాపాడుకోవట్లేదని చెప్పి బీజేపీ బాట పట్టి బీజేపీలో జాయిన్ అవుతారు. ఎండ్ల పడ్డా కూడా, ఎండ్ల జాయిన్ అయినా కూడా ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. రైతులను దోసుకున్నారు, ప్రజలను దోసుకున్నారు, ల్యాండ్ గ్రాబర్ చేస్తున్నారు. ఆడ ఎంత పెద్దవాడని ఇడిచిపెట్టాం. ఇంకోటి రైతు సోదరులకు చెప్పేది ఒకటే, మీ పంటలు మీకు అన్ని క్షేమంగా ఉండి మీకు మంచి నీళ్లు రావాలనుకుంటే, మీ పంటలకు ధర రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరం మీకు కనబడుతుంది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో పోయిన ఎండాకాలం నీళ్ళు రావాలని మీ చేతుల్లో పట్టి నేను నిలిపించిన, కడెం నీళ్ళు ఇప్పించిన. మంచి కడెం నీళ్ళు ఇప్పుడే కాకుండా మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గం ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ. వేసిన ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చి ఒక్క గుంట కూడా ఎండిపోకుండా పంట పండించుకున్నాం. ఇది రాష్ట్రం, ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ. ఇవన్నీ మీకు తెలుసు. ఇవాళ కూడా చెప్తాను మీకు. ఈ కొత్త బిచ్చగాళ్ళు నమ్మి వాడు కళ్ళ మీద వచ్చి ఫోటోల కోసం ఫోజుల కోసం వస్తాను తప్పితే మీకు చేస్తుంది కాదు. రైతులకు బీజేపీ ఎప్పుడు చేయదు. దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతులకు నష్టం జరుగుతుందని ఉంటే, గడిచిన 6-7 సంవత్సరాలు నువ్వు పోయినాక 2014 పోటీ ఇక్కడనే ఉన్నావు. మరి ఏమైంది? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక్కనాడన్నా కళ్ళ మీదకి పోయో లేకపోతే సెంటర్ దగ్గరికి పోయో ఇట్లేం జోకుతానో అట్లేం జోకుతానో ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టినా? ఇది ఇద్దరు కలిసి నువ్వు ఇచ్చినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తానని ప్రాబ్లం చేసి టీఆర్ఎస్ ఎంత దూరాన్ని పోతాం. ఎవరి ముఖం చూడం. మా రైతు సోదరులకు ఏ రకంగా నష్టం చేసినా, ఎవరు నష్టం చేసినా వానికి అదే 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 ఇక్కడ చేసినా అక్కడనే ఇప్పుడు వలుగుతాయి. మళ్ళీ ఏం భయపడేది ఏం లేదు. బీజేపీలో ఇంకొకటి చెప్తా పడండి. ఇవాళ నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద గౌరవం ఉంటే, ఈ మెయిన్ రోడ్లో 30 మంది నుంచి 40 మంది వ్యాపారస్తులను కాపాడడం కోసం 300 మంది రైతులను రోడ్డు మీద పడేసిండ్రు. అయ్యాల ఆ పక్క తీసుకుపోయి రోడ్డు తీసుకుపోయి వాళ్ళందరూ పోయిన వాళ్ళు రైతులా లేకపోతే వ్యాపారస్తులు? ఈ 40 మంది వ్యాపారస్తుల కోసం 300 మంది కుటుంబాలను ఆల్రెడీ ఒకసారి ఇచ్చిర్రు, మళ్ళీ రెండోసారి రోడ్డు మీద పడేసినాం. ఎందుకు మాట్లాడదు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడదు? కలెక్టర్ దగ్గరకు పోతే మీ దగ్గర ఉందంట. కలెక్టర్ చేతులు ఉంటుందా? అది నేషనల్ హైవే చేసేది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుందా? ఇక్కడ ఇళ్ళ దగ్గర ఉంటుందా? అలైన్మెంట్ మార్చేది. అలైన్మెంట్ మార్చేది నువ్వు కాదా? అప్పుడు ఈ బీజేపీలో మా కాంగ్రెస్ నాయకుడు మీ ఇద్దరు కలిసి పోయి మార్చలేదా? ఇది వాస్తవం కాదా? మరి ఏం చేస్తాను ఇప్పుడు? ఈ వ్యాపారస్తులకు కూడా తెలియలేదు. వాళ్ళు ఏమనుకున్నారు? మరి 6 ఫీట్లు మిగిలితే ఆల్రెడీ వీళ్ళు అనుకున్నారు. మొత్తం రోడ్ యాడ్ వీక్తే మరి ఇప్పుడు ఈ రోడ్ ఏమో ఎవరు వస్తారు? దుకాణాలు బందే కదా, షాపులు బందే, ఇల్లు బందే కదా. 6 ఫీట్ల కోసం చూస్తే మొత్తం. జమ్మికుంట పట్టణంలోని జమ్మికుంట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో వేల మంది జర్నలిస్టులు ప్రభుత్వాలకు, ప్రజలకు వారధులుగా పనిచేస్తున్నారని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. जिंदाबाद
Please like, share and subscribe Sneha TV.